పవన్ కళ్యాణ్ రావడం మా స్కూల్కి చాలా సంతోషంగా ఉంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కాకుండానే మా క్లాస్కి రావడం ఇంకా మాకు చాలా ఆనందంగా విషయం అనమాట. అది మరి వచ్చి మరి ఆ రోజు మాకు ఒక చిన్న ఈవెంట్ పెట్టాడనమాట మన క్లాస్ రూమ్ లో. అంటే టాపర్స్ ఎవరు ఉన్నారో బాగా చదివే పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టి సార్ వస్తారనమాట. క్లిక్కర్స్ ద్వారా ప్యానెల్స్ లో ఒక చిన్న ఈవెంట్ పెట్టాడనమాట. ఆ ఈవెంట్ ద్వారా మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ మన క్లాస్కి విచ్చేసి ఆ ఈవెంట్లో పాల్గొన్నారన్నమాట. రావడంతో మా చిన్నారులతో మాతో సరదాగా మాట్లాడి మాతో సరదాగా ఉండి మాతో పాటు కూర్చొని చిన్నపిల్లలాగా మనతో పాటు కూర్చొని సరదాగా మాట్లాడారు. తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే మేము అందరూ చక్కగా జవాబు ఇచ్చామన్నమాట. చాలా మంది అయితే సినిమాల్లో చూస్తారు, లేకపోతే ఫోన్లలో కానీ చూస్తారు. ఫస్ట్ టైం దేవుడు మన ఎదురు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ని మనం ఎదురు చూడడం చాలా అదృష్టం అన్నమాట. సార్ మరి మాకైతే చాలా ఆనందంగా వేసింది. మరి అలానే కాకుండా మరి 5వ తారీఖు మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0లో వచ్చారనమాట. మన క్లాస్కి వచ్చేసి ఫస్ట్ తర్వాత మీటింగ్ అటెండ్మెంట్ అయ్యారనమాట. మరి మీకు ఏం కావాలమ్మా అడిగితే, సార్ మాకు ఇలా ప్లే గ్రౌండ్ లేదు సార్, మాకు ఇలా కంప్యూటర్స్ కావాలి సార్, మా ఫ్యూచర్స్ కోసం మాకు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉందని చెప్తే, అలా కాకుండా మళ్ళీ మాకు లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడానికి ఇచ్చారనమాట, హామీ ఇచ్చారు. నేను మీకు నా హామీ, నేను మీకు పుస్తకాలు, లైబ్రరీ మరియు కంప్యూటర్స్ 25 కంప్యూటర్స్ మరియు ప్లే గ్రౌండ్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన వెంటనే 10 రోజులకే మన స్కూల్లో 25 కంప్యూటర్స్, 25 కుర్చీలు, మళ్ళీ లైబ్రరీ ఒకటి ఇచ్చారనమాట. లైబ్రరీతో పాటు దానికి సంబంధించిన ర్యాకులు మొత్తం 25 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులతో మనకి స్కూల్ కి డొనేట్ చేశారనమాట. అలానే గ్రౌండ్ కూడా మాకు ఇవ్వాలని త్వరలో కోరుకుంటున్నాము. అవును. అంటే మాకు చాలా ఆనందమైన విషయం అనమాట సార్. చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారనమాట పవన్ కళ్యాణ్ సార్కి. ఆయన చూస్తే ఎవరైనా అసలు మాకైతే మా కళ్ళల్లో ఆనంద భాషలు వచ్చినాయి అనమాట. ఆయన చూసిన వెంటనే ఆయన హీరో లాగా, ఆయన డిప్యూటీ సీఎం లాగా, ఆయన ఎలక్షన్స్ లాగా ఆయన చూడడం మా అదృష్టాన్ని మేము భావిస్తున్నాం సార్.